రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా కింగ్డమ్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు జూలై 31 గురువారం నాడు 36 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా. రెండో రోజు శుక్రవారం 11 కోట్లు, మూడో రోజు శనివారం మరో 11 కోట్లు, ఇక నిన్న ఆదివారం 4వ రోజు కూడా మరో 11 కోట్లు. అలా టోటల్గా 4 రోజుల్లో కింగ్డమ్ సినిమా 69 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో 20 కోట్లు గ్రాస్ వస్తే, రాయలసీమ నుంచి 8 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 6 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 3 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 2 కోట్లు, గుంటూరు నుంచి 3 కోట్లు, కృష్ణా నుంచి 3 కోట్లు, ఇక నెల్లూరు నుంచి 2 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో కింగ్డమ్ సినిమా 41 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ పాన్ ఇండియా లెవెల్లో తమిళనాడు అండ్ కేరళ అండ్ హిందీ కలిపి 7 కోట్లు గ్రాస్ వస్తే, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 16 కోట్ల గ్రాస్. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కింగ్డమ్ సినిమా 4 రోజుల్లో 69 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 69 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 36 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే 52.5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 36 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి వీకెండ్లో, మొదటి 4 రోజుల్లో. ఇంకా వచ్చేసి మరో 17 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 17 కోట్లు షేర్ రావాలంటే మరో 34 కోట్లు, 34 నుంచి 35 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం వర్కింగ్ డే. మరి ఈరోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయనే దాని మీదే మిగతా సినిమా హిట్ అవుతుందా లేదా అనేది డిపెండ్ అవుతుంది. మరి చూడాలి. మరి ఇక ఆల్మోస్ట్ 70% రికవరీ అయిపోయింది. ఇంకా 30% రావాలి ఈ సినిమా హిట్ అవ్వడానికి. సో ఆగస్టు 14 వార్ 2, కూలీ సినిమాలు వచ్చే వరకు పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి, సో నాకు తెలిసి మోస్ట్లీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది, హిట్ అనిపించుకుంటుంది. మరి లాభాలు వస్తాయి లేదా అనేది చూడాలి. అది మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా కింగ్డమ్ రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 69 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 36 కోట్లు. సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే 52.5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. ఇంకా 16.5 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి, అంటే మరో 33 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి మరి. ఓకే, బాయ్.